గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ప్రాసం మణిగారిలాగా అంత గొప్పగా మాట్లాడలేకపోవచ్చు. బట్ యా ఒక్క విషయం ఈ సినిమా గురించి పర్టికులర్గా మాట్లాడాలి నేను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైరెక్టర్ మణి ఒక 2 years బ్యాక్ అనుకుంటా, 2-3 years బ్యాక్ వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ ఇది, బాగా ఖర్చు అవుతుంది, అన్నీ ఉంటాయి, ఆ, ఖర్చు ఉంటుంది, బాగా బాగా బడ్జెట్ స్పెండ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి ఈ ఇష్యూస్. సో ఎలా తీస్తారో తీరో అని డౌట్లోనే నాకు, ఎందుకంటే బడ్జెట్ కొంచెం ఎక్కువ ఈ ఫిలింది, ప్లస్ క్వాలిటీ కావాలి, సీజీ వర్క్ ఎక్కువ ఉంది ఇలా అనుకున్నాను. నేను ఇంతవరకు ఏది చూడలేదు, ట్రైలర్ కానీ టీజర్ కానీ నాకు ఏ ఫీడ్ లేదు. ఈ రోజే డైరెక్ట్గా వచ్చి నేను ట్రైలర్ చూడడం జరిగింది. నేను సర్ప్రైజ్ అయ్యాను. దట్ ఫీల్స్ వెరీ గుడ్, ఏదైతే చెప్పారో స్క్రీన్ మీద రావటం వల్ల. అండ్ శ్రీనివాస్ గారు అండ్ మణి గారు వీళ్ళిద్దరు ఒక మంచి టీం అండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూర్చుంటారు, సినిమా కూర్చొని అన్ని సీన్స్ ఒకసారి చూస్తారు, చూసి ఏవేవి నచ్చలేదు అనుకోండి అది మళ్ళీ షూట్ చేస్తారు. ఎంతవరకు షూట్ చేస్తారంటే ఇది పక్కాగా ఫస్ట్ వాళ్ళిద్దరు నచ్చాలి, ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళిద్దరు నచ్చేంత సినిమా చేస్తారు. అలా చేశారు కూడా ఈ సినిమా. ఇంకా 1 by 1 రమేష్ గారు కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, సాయిదీప్ గారు అండ్ షజీద్ గారు అండ్ అండ్ అర్జున్, ఎవ్రీవన్ ఈ సినిమా ఉన్న అందరు కూడా టెక్నీషియన్స్ కూడా వాళ్ళు బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. హర్షవర్ధన్ గారు కూడా అగైన్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంకోటి మాట్లాడాలి ఏంటంటే మాస్టర్ మహేంద్ర ఏంటండి, నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అతనికి, ఎప్పటి నుంచి చేస్తున్నట్టు తెలుసా మీకు? యా, ఈ స్టేజ్ అందరికన్నా సీనియర్ అతనే, మహేంద్రనే. ఇంకా మాస్టర్ మహేంద్ర. యా మహేంద్ర గారు, థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అలానే సాహితీ అండ్ ఎవ్రీవన్ అండ్ యా అండ్ రూపా, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. అలానే రాధిక గారు, ఒక మంచి ఫిలిం తీసాము, స్ట్రాంగ్ ఫిలిం తీసాము. నేనైతే ఈరోజు సర్ప్రైజ్ అయ్యాను. ఇది నేను అంటే చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి కూర్చున్నాను ఇక్కడ, సర్ప్రైజ్ అయ్యాను. ట్రైలర్ చూసి మంచి క్వాలిటీ ఇచ్చారు, సీజీ క్వాలిటీ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్. ఎందుకంటే మనీ ఎడిటింగ్ వచ్చు, సీజీ చూసుకుంటాడు, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ. సో అన్ని క్రాఫ్ట్స్ తెలుసున్నాడు కాబట్టి డెఫినెట్గా క్వాలిటీ బాగుంటుందని నేను అనుకున్నానప్పుడు. అండ్ సేమ్ థింగ్ స్క్రీన్ మీద కూడా రిఫ్లెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవివర్మ, ఏం చెప్పాలి రవివర్మ గురించి, అతను పీల్చుకున్న గాలి నేను పీల్చుకోవడం నా అదృష్టం. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఇంకా ఉందిరా, ఇంకా చెప్పావు, ఇంకా చెప్పాలి నేను, ఇంకా ఉంది. ఈ స్టేజ్ నేను షేర్ చేసుకోగలిగే అదృష్టం కలిగించే రవివర్మకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, థ్యాంక్ యూ. అమ్మో మళ్ళీ మీరు మాట్లాడుతున్నారేమో అని అనుకున్నాను.